ప్రభుత్వ భూములను రక్షించవలసిన ఉన్నతాధికారులే వాటిని సొంతం చేసుకున్నారు. తమ పలుకుబడిని పరపతిని ఉపయోగించి వాటిని తమ కుటుంబీకుల పేరిట మార్చుకున్నారు. ఈ క్రమంలో అన్ని నియమ నిబంధనలను తుంగలో తొక్కేశారు. రంగారెడ్డి జిల్లా నాగారం గ్రామంలోని భూదాన్ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. దీనిపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. నాగారంలో భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని బీర్ల మహేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయలు విలువైన భూమిని కాజేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు భూ కబ్జాల్లో ఉన్నందున దీనిపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేసింది. నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ భూముల స్వరూపాలను మార్చొద్దని సూచించింది. రాష్ట్రంలో పనిచేసిన ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారుల సాయంతో భూమి రికార్డులు తారుమారు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం జరిగిందన్నారు. దీనికోసం ధరణి పోర్టల్ కూడా దుర్వినియోగం చేశారని చెప్పారు. ఈ భూములపై పిటిషన్ వేసినందుకు తమ క్లయింట్ను బెదిరిస్తున్నారని కూడా తెలిపారు. ఇప్పటి వరకు 10 లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు. ₹1 కోటి వరకు పరువు నష్టం దావా వేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న జస్టిస్ భాస్కర్ రెడ్డి భూములు కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన సిబిఐ ఈడీలకు కూడా నోటీసులు జారీ చేశారు. భూదాన్ భూమి అన్యక్రాంతానికి గురి కావడంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శిని ఆదేశించారు. మొత్తం 76 మంది అధికారిక, అనధికారిక ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. వారందరూ జూన్ 12 లేదా అంతకు ముందు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. గాంధీయవాది అయిన వినోబా భావే 1951లో నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో భాగంగా భూస్వాములను తమ దగ్గరున్న భూముల్లో కొంత భాగాన్ని భూముల్లేని నిరుపేదలకు పంచి ఇచ్చేందుకు ఒప్పించారు. లబ్ధిదారులు 1965 భూదాన గ్రామదాన చట్టం ప్రకారం ఈ భూములను అమ్మకూడదు, వాటిలో వ్యవసాయం, చేపల పెంపకం, పాల ఉత్పత్తులు, కోళ్ల పెంపకం తదితరుల వాటి కోసం మాత్రమే వినియోగించాలని నిబంధన ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో అధికారుల అవినీతి, నిర్లక్ష్యం మూలంగా భూదాన్ భూములు అన్యక్రాంతమవుతున్నాయి. మహేశ్వరం తహసీల్దార్ సైదుల మాటల్లో అది ఏం జరిగిందో విందాం. 194, 2 భూదాన్ నెంబర్, ఓన్లీ 181, 182 భూదాన్ ల్యాండ్స్, 194, 195 ప్యూర్లీ అంతకుముందు పట్టా ల్యాండ్స్. అవి పట్టా ల్యాండ్స్ వీళ్ళు కొన్న దాంట్లో కూడా పట్టా భూములు పట్టా ల్యాండ్స్. ఇది 182, 192, 181, 82, 94, 95, 181, 182 అది భూదాన్ ల్యాండ్ ఉంది. దాని మీద ఆల్రెడీ కేసు హైకోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళు దానికి వీళ్ళు కొనుక్కున్న దానికి సంబంధం మీరు చూసారు కదా రెప్యుటేషన్. దానిపైన నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? పట్టాలని కొంటే ఉన్న స్టెప్ రియాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు భూదాన్ ఇప్పుడు 181, 182 ఏం కొనుగోలు అది అయితే ట్రాన్సాక్షన్స్ అన్ని మళ్ళీ భూదాన్గా మార్చడం వేరు, అది డిఫరెంట్ ఇష్యూ, వీళ్ళది డిఫరెంట్ ఇష్యూ. మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను కాబట్టి హైకోర్టు ఏ విషయంలో సీరియస్ అండి? హైకోర్టు ఏ విషయం సీరియస్ అంటే మీరు పట్టణాన్ని తీసుకుంటే హైకోర్టు సీరియస్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అంటే హైకోర్టు జడ్జి గారు కామెంట్ చేసిందని మనం ఇట్లా తప్పు చెప్పని మనం చెప్పలేం కదా. గవర్నమెంట్ కౌంటర్ ఏమని గవర్నమెంట్ కౌంటర్ వేస్తారు, బీసీసీ లెవెల్ కౌంటర్ వేస్తారు అనుకుంటే కలెక్టర్ గారిలో వేస్తారు కదా. ఎక్కడైనా దొరుకుతాయండి ఆ డీటెయిల్స్, నా దగ్గరే ఉంటుంది. పబ్లిక్ డొమైన్ కదా, పబ్లిక్ డొమైన్ అది భూభారత్ పబ్లిక్ డొమైన్, పబ్లిక్ డొమైన్.
అది నా దగ్గర ఉండాల్సింది నేను దాచుకునేది ఉండదు, ఇంకో దాచుకునేది ఉండదు. అది ఎవరికైనా నీకేదో పడుతుంది, నాకు కూడా అదే పడుతుంది. ఇంకెవరో దగ్గర ఉందంటే ఎట్లా చెప్పండి? ఏ రికార్డ్స్ ఉన్నా మీది రోజు తీసుకున్నాను సార్. ఇప్పుడు సపరేట్గా తహసీల్దార్ సపరేట్ లేదు, దీనికైతే పూర్తి ఇవ్వాలంటే మీరు ఇవ్వలేదు. చిన్న వాయిస్ అని ఇవ్వండి సార్. మొత్తం ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ తదుపరి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ జోరందుకుంది. దీనిపై ప్రభుత్వం అసైన్డ్ వర్క్స్, భూదాన్, అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. పలు చోట్ల ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం అలసత్వంతో పట్టించుకున్న వారు లేరు. మరి తాజా కేసు నేపథ్యంలో కోర్టు అక్రమదారులపై చర్యలు తీసుకుంటే ఇది ప్రభుత్వాలకు, ఆక్రమణదారులకు కనువిప్పు కలిగించినట్లవుతుంది.